చిత్తూరులో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే, ఏపీఎంజేఏ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీఎంజేఏ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ జర్నలిస్టును హత్య చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులపై దాడి చేయాలంటే భయపడే విధంగా చిత్తూరుతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఉండే అటాక్స్ కమిటీని మళ్లీ పునరుద్ధరణ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. హత్యకు గురైన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాశవిక హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు విశాఖలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిందితులకు కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి మూలాలు ఎవరు ఉంటారో అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును చిత్తూరులో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకటే తీసుకెళ్తున్నాం. ఒక వార్తలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి మంచి కథనాలు రాస్తే ఆ కథనాలను భరించలేక నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్లు అత్యంత హీనంగా అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. వెంటనే ఏపీడబ్ల్యూజే తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలను పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరడమే కాకుండా రానున్న కాలంలో కూడా జర్నలిస్టులపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే రీతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అలాగే త్వరలోనే ఇప్పటికే విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గత వారం తీసుకువెళ్ళడం జరిగింది. వేరు ప్రాంతాల్లో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అటాక్స్ కమిటీని తిరిగి పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఆ పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కనుగొనడమే కాకుండా వారితో పాటు వారికి హత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అలాగే విశాఖలోని అన్ని జర్నలిస్ట్ యూనియన్ల తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ ఒక్క నిమిషం